ప్రేమ సన్నబడ్డప్పుడు తప్పులు బలపడతాయి. ప్రేమించిన వారే భగవంతుణ్ణి కనుగొనగలిగారు. ప్రేమింపబడడం కంటే కూడా నమ్మకస్తుడిగా ఉండడమన్నదే ప్రశంసనీయం. ప్రేమే ద్వేషాన్ని దూరం చేస్తుంది, కానీ ద్వేషం చేయలేదు. బంగారంలోని ప్రతి పోగు ఎంత విలువైనదో గడిచిపోతున్న కాలంలోని ప్రతి ఘడియ కూడా అంతే. బందిపోటు దొంగల కంటే భ్రష్ట సాహిత్యం భయంకరమైనది. బలమే జీవనం, బలహీనతే మరణం. బలమే ప్రధానమైతే తేలును చూసి పులి భయపడవలసిన అవసరం లేదు. బలవంతుణ్ణి బలహీనపరచి బలహీనుణ్ణి బలవంతుడిగా మార్చలేము. బాకీ లేకుండా, అప్పు ఇవ్వకుండా ఉన్నప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది. బాగా అలసట పొందినవాడిని కొంచెం పొగడ్త ఉత్సాహపరుస్తుంది. బాగా చెప్పడం కంటే బాగా చేయడమే మెరుగైనది. బాధపడటం అనేది సోమరి లక్షణం, దాన్ని వదిలేయండి. బాధలను తట్టుకోగల అనంత సామర్థ్యాన్నే ప్రతిభ అంటారు. బాధలలో సుఖమయమైన రోజులను గుర్తు చేసుకోవడానికి మించిన గొప్ప దుఃఖం లేదు. బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు. బాధ్యతలే గొప్పతనానికి మనం ఇచ్చే ధర. బావిలోతు కన్నా మనసులోతు మిన్న. భక్తికున్న గొప్ప సుగుణం మనస్సును శుభ్రం చేయగలగడమే. భగవంతుడి విషయం భక్తుడికి, భక్తుని విషయం భగవంతునికి మాత్రమే తెలుస్తాయి. భగవంతుడు ప్లస్ కోరిక ఈక్వల్ టు మనిషి, మనిషి మైనస్ కోరిక ఈక్వల్ టు భగవంతుడు. భయం అనేది ఒక శారీరకమైన జబ్బు కాకపోవచ్చు, కానీ అది ఆత్మను చంపేస్తుంది. భవిష్యత్తుపై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది. భవిష్యత్తుతో వచ్చిన చిక్కేమిటంటే అది మనం సంసిద్ధులు కాకముందే వస్తుంది. భావం, సాధన ఈ రెండూ చాలా దూరమైనవి. భుజబలం కంటే బుద్ధిబలం గొప్పది. మంచి అలవాట్ల తరువాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే. మంచి ఆరోగ్యం, మంచి తెలివి అన్నవి జీవితపు అతి గొప్ప వరాలు. మంచి ఆలోచన, మంచి ఆరోగ్యం, అవగాహన అన్నవి గొప్ప వరాలు. మంచి ఉదాహరణే మనం ఇతరులకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి. మంచి గుణానికి మించిన సంపద, ధర్మానికి మించిన తపస్సు లేదు. మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడకు రక్ష. మంచి జ్ఞాపక శక్తి మంచిదే, కానీ ఇతరులు మీకు కలిగించిన హానిని మరచిపోయే సామర్థ్యం అన్నదే గొప్పతనపు పరీక్ష అవుతుంది. మంచి దస్తూరి అలవాటు చేసుకోవటం విద్యాభ్యాసంలో ఒక భాగం. మంచి పనులు ఆలస్యాన్ని సహించవు. మంచి పనులు ఎప్పుడూ శూన్యం నుంచి పుట్టుకురావు. నిరంతర ఆలోచనల ఫలితంగానే అవి ఊపిరి పోసుకుంటాయి. మంచి పనే మంచి ప్రార్థన. మంచి పుస్తకంలా మంచివాడి స్నేహం కలకాలం తాజాగా ఉంటూ రోజూ ఆనందాన్ని ఇస్తుంది. మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు. మంచి మిత్రుడు రెండు శరీరాలలో నివసించే ఒక ఆత్మ. మంచి విషయాలను పొందేందుకు ఉపయోగపడే పనిముట్లుగా దేవుడు మనకు కష్టాన్ని ఇస్తాడు. మంచి శ్రోతలే మంచి వక్తలు. వినడం నేర్చుకోండి. మంచి సంకల్పాలు మంచి ప్రవర్తనకు బీజాలు. మంచి సభ్యత అన్నది చిన్న త్యాగాల ఫలితమే. మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకు లేదు, చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు. మంచితనానికి మించిన మతమే లేదు, మంచితనాన్ని మించిన గుణం లేదు. మంచితనంలోనే మర్యాద, మమత. మంచి మనుషుల మనసులు వెన్నలా ఉంటాయి. మంచివారు కలుగజేసుకోకపోతే చెడు పెరుగుతుంది. మంచి చెడు అనేదేదీ లేదు, కానీ ఆలోచన అలా తయారు చేస్తుంది.